ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజానీకానికి అందరికి కూడా ఒక మంచి శుభవార్త. ఏదైతే ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ఆంధ్రులు నమ్మి గౌరవ ముఖ్యమంత్రి గారికి బాధ్యతలు అప్పచెప్పారో ఆ నమ్మకానికి ఈరోజు ఒక బ్రహ్మాండమైన ఒక సువర్ణ అవకాశాన్ని మనం చూసాం. ప్రపంచంలో గుబేరుడైన అలాగే మానవతావాదైన ప్రజాసేవకి అంకితమైన బిల్ గేట్స్ని వారు కలిసి ఈరోజు మనకి విద్య, వైద్య, వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రాధాన్యతకు సంబంధించిన అంశాల్లో వారు ఈరోజు మాట్లాడుకోవడం ఇది మంచి శుభపరిణామం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్ ఆంధ్రప్రదేశ్కి. గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఈరోజు మనం మాట్లాడుకోవడం కాదు, ప్రపంచం మాట్లాడుతుంది. ఆంధ్రప్రదేశ్కి బ్రాండ్ అంటే చంద్రబాబు నాయుడు గారు. వారిని చూసి ఈరోజు యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి మేధావులందరూ కూడా, అలాగే బిల్ గేట్స్ లాంటి మహనీయులు కూడా వచ్చి ఈరోజు వారు వస్తే వారు అపాయింట్మెంట్ ఇచ్చి వారితో 40 నిమిషాలు మాట్లాడి సుదీర్ఘంగా మాట్లాడి వారు పాత విషయాలు గుర్తు చేసుకుంటూ సహాయకారాలు అందిస్తామన్నాం అన్నది మంచి శుభపరిణామం. ఆ రోజు ఐటీ హైదరాబాద్ ఏదైతే హైదరాబాద్ తీసుకొచ్చి వారు డెవలప్ చేసి హైదరాబాద్ని ప్రపంచంలో ఒక స్థానాన్ని వారు చేకూర్చారు. రేపు కూడా ఏఐ కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ అమరావతిని కూడా ఆ రకంగా డెవలప్ చేస్తారు. ఆ స్థానాన్ని కూడా ప్రపంచంలోనే ఒక స్థానాన్ని తీసుకొచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందుకే ఒకటి చెప్తున్నాం, ఆ రోజు ఈరోజు ఇప్పుడు కూడా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఏ మాట చెప్తే ఆ రకంగా వెళ్ళే మనిషి. ఆ రోజు ఈరోజు కానీ ఏ రోజు కానీ ఈరోజు ఆంధ్రుల కోసం, తెలుగువాడి కోసం, తెలుగువాడు ఆత్మాభిమానం, తెలుగువాడు ఆత్మవిశ్వాసాన్ని, తెలుగువాడు ప్రతిష్టని కాపాడిన మనిషి ఈరోజు బిల్ గేట్స్ వచ్చి వారితో మాట్లాడి ఈరోజు కలిసి సంభాషణ చూస్తుంటే ఈరోజు ఆంధ్రుడిగా తెలుగువాడు ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కాదు, దేశంలో ప్రపంచంలో ఎక్కడున్న ఆంధ్రుడు ప్రతి ఒక్క తెలుగువాడు కూడా గర్వపడుతున్నాడు, ఫీల్ అవుతున్నాడు. ఈరోజు వాట్సాప్లో మెసేజ్లో చూస్తుంటే చాలా గర్వపడుతున్నాం. ఈరోజు ఒక తెలుగువాడికి ఈరోజు, ఎందుకంటే దేశంలోనే ఏ ముఖ్యమంత్రికి కూడా రాని అవకాశం ఈరోజు బిల్ గేట్స్ దేశ రాజధానిలో ఢిల్లీ వచ్చి వారికి అపాయింట్మెంట్ ఇచ్చి వారితో స్నేహపూర్వకంగా కలిసి ఎంతో ప్రేమగా కలిసి మాట్లాడిన సందర్భాలు. పాత రోజులు కూడా 98లో కూడా వారు హైదరాబాద్ వచ్చేటప్పుడు ఆ విషయాల్లో ప్రస్తావించడం, ఇదంతా చూస్తుంటే మనం చాలా ఆనందం కలుగుతుంది. 5 కోట్ల ఆంధ్రులు ఏ నమ్మకంతో వారికి అప్పచెప్పిన బాధ్యతలు అప్పచెప్పారో అదే బాధ్యతని వీరు విజయం సాధించారు. గతంలో విదేశ పర్యటన వెళ్ళేటప్పుడు కూడా వారిని అక్కడ కలవడం, మళ్ళీ ఇక్కడికి దేశ రాజధాని వచ్చేటప్పుడు కూడా వారికి స్వయంగా సమయం ఇచ్చి కలవడం అనేది కూడా ఇది మంచి పరిణామం. అందుకే ఆంధ్రప్రదేశ్ ఈరోజు అభివృద్ధి అనేది మనం 8 మాసాలు కంటే 9వ మాసం మనం వచ్చాం, 9 మాసాలు అవుతుంది. ఈ 9 మాసాల పరిణామాలు మనం చూడండి. ఈరోజు పరిణామం ఈరోజు మనకి ఒక అధ్యయనం. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఒక చరిత్ర, ఆ చరిత్ర మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే వారు ఐటీలో అద్భుతాలు సృష్టించి ఈరోజు ఐటీ కోసం మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఐటీని ఏదైతే మనం గతంలో మాట్లాడుకున్నామో ఈరోజు కూడా భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ రేపు మనకి కూడా ఏఐ కూడా అదే పరిస్థితికి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మనం ఈరోజు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రం కోసం పడుతున్న తపన మనం చూస్తున్నాం. మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటైన నుంచి ఎన్నిసార్లు వచ్చినా సరే వారు కేంద్ర మంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ, విదేశ సంబంధించిన వ్యక్తులను కానీ ఈరోజు ప్రపంచంలో ఉన్న బిల్ గేట్స్ని కలిసి ఈరోజు మన రాష్ట్రం కోసం పడుతున్న తపన, వారు పడుతున్న స్వరంకి మనం అందరం కూడా గర్వపడవలసిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, గతంలో నేను కొన్ని విషయాలు మాట్లాడకూడదు. గతంలో ముఖ్యమంత్రులు దేనికి వచ్చేవారు ఢిల్లీ, ఎందుకంటే గత 2019-24 మధ్యలో ఉన్న ముఖ్యమంత్రి ఏ ప్రయోజనం కోసం ఢిల్లీ వచ్చి పర్యటన చేసేవాడు. ఎప్పుడైనా అంటే అసలు ఛాన్సే లేదనుకోండి, దానికోసం మాట్లాడాల్సిన పని లేదు. బట్ బిల్ గేట్స్ అనే ఒక మహానీయుడితో ఈరోజు కలిసిన సందర్భాలు కూడా అందరూ కూడా స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది. అయితే గతంలో వచ్చిన ముఖ్యమంత్రి ఏ ప్రయోజనాల కోసం వచ్చి ఈ తెలుగువాడు ఆత్మాభిమానాన్ని, తెలుగువాడు ఒక హక్కుని ఏ రకంగా ఇక్కడ వారు ఏ రకంగా తీసుకెళ్ళి మనం పెట్టడం చూసాం. ఈరోజు మన ముఖ్యమంత్రి తెలుగువాడిని ఆత్మాభిమానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా ఈ ప్రపంచంలో కుబేరుడైన ఒక బిల్ గేట్స్ని కలిసి ఈరోజు గౌరవం తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. అందుకు మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు మనమందరం కూడా అదే ఆలోచనతో ఒక ప్రభుత్వం ఉన్న మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలుగాతో పాటు ప్రజానీకం కూడా ఆ రకంగా ముందుకెళ్ళాలి, ముఖ్యమంత్రి గారికి సహాయ సహకారాలు అందించాలి.
ఇదంతా కూడా వారి తపన భావితరాల కోసం, భావితరాల సంపద సృష్టించడానికి కోసం చేసిన ప్రయత్నానికి మనం కూడా చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాళ్ళు పడుతున్న, ఎందుకంటే ఏదో రకంగా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూస్తుంటే వాళ్ళకి మతిపోయే పరిస్థితి, ఇంకా మాకు ఇంకేం పరిస్థితి ఉండదేమో ఆలోచనతో వారు రకరకాలైన డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారు. దానిని తిప్పుకొట్టవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రజానీకానికి ఒకసారి ఎలక్ట్ చేస్తూ, ఎందుకంటే ఇది మీకు కూడా తెలుసు, మీరు కూడా ఆనందం పొందుతున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంతో పాటు భావితరాలకి ఒక సంపద సృష్టించిన వ్యక్తి, వారిని మించిన ఇంకెవరు అడ్మినిస్ట్రేషన్ లేరనేది మీకు తెలుసు. అలాగే మద్దతు ఇచ్చారు భవిష్యత్తులో కూడా, రానున్న కాలంలో కూడా. ఎందుకంటే వారికి ఉన్న విజనరీ కానీ, వారికి ఉన్న పట్టుదల కానీ, వారికి తెలుగు ప్రజల పట్ల ఉన్న ఒక రకమైన ప్రేమాభిమానాలు కానీ, ఇంకో రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ని ఏ రకంగా ముందు తీసుకెళ్లాలో, భారతదేశంలో ఒక స్థానాన్ని నెంబర్ 1 స్థానం తీసుకెళ్లాలని వాళ్ళు పడుతున్న తపన మేము చూస్తున్నాం. ప్రత్యక్షంగా మేము ఢిల్లీలో ఉండి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా వారు వస్తున్నప్పుడు వారు హోంవర్క్ కానీ, వారు అపాయింట్మెంట్లు కానీ, లేకపోతే వారు మాతో చర్చించిన విషయాలు కానీ, ప్రతి మెంబర్ ఆఫ్ పార్లమెంట్తో మాట్లాడుతున్న విషయాలు కానీ మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం, ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం. అందుకే అలాంటి వ్యక్తి తపనని మీరు ఏదైతే యాక్సెప్ట్ చేసి మొన్న ఎన్నికల్లో అద్భుతాలు ఇచ్చి, ఫలితాలు ఇచ్చి మాకు సహకరించారో, అలాగే భవిష్యత్తులో కూడా ఆ పరిపాలనకి ఆమోదముద్ద మీరు వేస్తున్నారు. భవిష్యత్తులో కూడా తోడవ్వాలి. ఇప్పుడు ఒక పర్సెంటేజ్ తోడైంది, మరికొద్దిగా అందరూ తోడైతే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి ఒక స్థానం, ప్రత్యేక స్థానం భారతదేశంలో వస్తుందన్నది ఈరోజు జరిగిన ఒక మంచి పరిణామానికి సంఘటన. ఇలా కూడా భవిష్యత్తులో ముందు ముందు చాలా జరగబోతున్నాయి. ఈరోజు ఐటీ కోసం ఆ రోజు మాట్లాడితే చాలామంది, కొంతమంది అప్పుడున్న ఉమ్మడి అసెంబ్లీలో కొంతమంది మాట్లాడారు, ఐటీ కూడి పెడద్దన్నారు, అన్నం పెడద్దా అన్నారు. ఈరోజు ఐటీ ఏమైంది? ఐటీ లేకపోతే ప్రపంచం లేదు, భారతదేశం లేదు, ఆంధ్రప్రదేశ్ లేదు. ఈరోజు హైదరాబాద్ మనం చూస్తే, మహానగరం చూస్తే మనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నామా లేదంటే విదేశాల్లో ఉన్నామనే పరిస్థితి కూడా మనకే వచ్చే పరిస్థితి. అలాంటి ఐటీతో ఈరోజు హైదరాబాద్ మహానగరం అభివృద్ధి జరిగింది. ఈరోజు అమరావతి కూడా జరగబోతుంది. ఈరోజు 100% ఏదైతే ఆయన ఆలోచనలు ఉన్నాయో, అలా 2020 అంటే నవ్వారు. ఈరోజు ఏమైంది? ఆ 2020 విజనరీ అద్భుతాలు సృష్టించింది. రేపు కూడా 2047 100% విజయాలు సాధించబోతుంది. ఈరోజు ఆయన విజనరీ పక్కన, ఆయన ఆలోచన విధానం పక్కన ఎవరు కూడా ఉండే పరిస్థితి లేదు. అయితే ఈరోజు వారు చేస్తున్న ప్రయత్నాలకి మరొక్కసారి కూడా ఎందుకు చెప్తున్నామంటే ఈ విషయాల్ని, దయచేసి డైవర్షన్ పాలిటిక్స్ను మాత్రం మీరు ఎక్కడ, డైవర్షన్ ఆలోచనలు కూడా ఎక్కడికి పోవద్దని సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఈరోజు ముఖ్యమంత్రి గారు వారు పడుతున్న తపనకి మనం కూడా చేయూతనివ్వాలి. ఆంధ్ర పౌరులు ప్రతి ఒక్కరు కూడా చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారికి అండగా ఉండేటప్పుడు ఖచ్చితంగా వారు కూడా అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు టీం వర్క్ జరుగుతుంది. ఆ టీం వర్క్లో మనం అందరం కూడా భాగస్వాములు అవ్వాలని రాష్ట్ర ప్రజానికి మీ ద్వారా తెలియజేసుకుంటూ, చాలామంది మిత్రులు, చాలామంది విదేశాలు ఉన్న మన తెలుగువారు, పక్క రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారు, భారతదేశంలో తెలుగువారు అందరూ కూడా సంబరాలు చేసుకుంటూ గౌరవించుకుంటున్నారు ఒకరిని. ఈరోజు చాలా ఆనందం కలుగుతుంది. చాలా మంచి పరిణామం. ఈరోజు ఒక ఆంధ్రుడిగా, ఒక తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబ సభ్యుడిగా, అదే సమయం మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా, అదే సమయంలో తెలుగుదేశం పార్టీ సంబంధించిన, తెలుగు ప్రజలకు సంబంధించిన చాలామంది ప్రతినిధులు మాకు మెసేజ్లు, ఫోన్లు చేస్తుంటే చాలా ఆనందం కలుగుతుంది తెలియజేసుకుంటూ, చాలా మంచి పరిణామం. ఈ పరిణామాన్ని మనం అద్భుతాలు, రేపు బిల్ గేట్స్ కూడా మనకి అమరావతి వస్తున్నారని వారు చెప్పారు. 100% తీసుకొస్తారు బాబు గారు. తీసుకొచ్చి కూడా రేపు కూడా మనం కూడా సంబరాలు చేసుకోవాల్సిన రోజు మనకు వస్తుంది. ఖచ్చితంగా ఇది మంచి పరిణామం అని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ ఆల్. జై హింద్.